ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ విస్తీర్ణ పరంగా ఆయన బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతున్నాడు బలూచి నేతలు ప్రకటించడం. అంతేకాకుండా బలూచిస్తాన్ ప్రత్యేక దేశం గుర్తించాలని భారత్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ మేరకు బలూచిస్తాన్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఎక్స్లో పలు పోస్టులు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటును తన పోస్టులో ప్రకటించారు. అట్లాగే న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయం ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. తమను దేశంగా గుర్తించి కరెన్సీ పాస్పోర్ట్ జారీ వంటి ప్రాథమిక అవసరాలకు నిధులు సమకూర్చాలని ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించారు. అట్లాగే తమను పాకిస్తానీలను ఒక్కటిగా చూడొద్దని భారత మీడియాను కోరారు. మీర్ యార్ బలూచ్ చేసిన పోస్టులో పెద్ద సంఖ్యలో ప్రజలు బలూచిస్తాన్ జెండాలు స్వతంత్ర బలూచిస్తాన్ మ్యాపులు చూపిస్తున్న ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. కాగా కషీం చౌదరి అనే పాకిస్తాన్కి చెందిన హిందూ యువత బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం పొందించి బలూచిస్తాన్లో ఈ ఘనత సాధించిన తొలి మైనార్టీ మహిళగా కషీం చరిత్ర సృష్టించింది. ఆమెనే అక్కడికి వాడాలని చూస్తున్నారన్నట్టు ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది ఒక ఎత్తు అయితే ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఏదైతే తాలిబాన్లు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ బలంగా ఉంటుందో అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు. పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసి ఆ ప్రాంతాన్ని అంతా స్వాధీనం చేసుకుంటున్నారు. టోటల్ ఖైబర్ పఖ్తూన్వాని తమ చేతిలోకి తీసుకుని ఆఫ్ఘనిస్తాన్లో కలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే స్వతంత్ర దేశంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో ముక్కకి బీజం పడుతోంది.